ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము మనం వరుస పాఠంగా ధ్యానిస్తున్నాం. చాలా కాలంగా యాత్రా అనుభవాలను. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 11వ వచనం చదివి ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమున నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన వరుస ధ్యానములో ఈ పూట మనము ధ్యానిస్తున్న అంశాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలుసు, మన 4 సంఘారాధనల్లో కూడా ఒక అంశాన్ని మనము ఒక క్రమంగా సమగ్రంగా ధ్యానిస్తూ ఉంటాము. ఆయా సందర్భానికి ఏదో ప్రత్యేక సందర్భాలు, క్రీస్తు జననం, మరణం, పునరుత్థానం, ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలు తప్ప మిగతా ఆరాధనలన్నింటిలో కూడా ఒక అంశాన్ని సమగ్రంగా మనము ధ్యానిస్తూ ఉంటాము. ఏదో ఒక అంశాన్ని ఎంపిక చేసుకుని మాట్లాడటం కాకుండా ఓ అంశాన్ని సంపూర్ణంగా ధ్యానిస్తుంటాం. ఆ క్రమంలో యాత్రానుభవాల పేరిట ఆరంభించినటువంటి సుదీర్ఘమైన ధ్యానంలో నేటికి ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయానికి మనం చేరాం. అందులో ఈ పూట ధ్యానం ఏంటంటే, ఒక చిన్న ఆలోచన మీకు ఇవ్వాలని నేను ఆశపడ్డాను. దేవుడు నీకు అనుగ్రహిస్తున్న దేశములో, నీకు ఇచ్చిన స్వాస్థ్యములో, నీకు ఇచ్చిన భూమి పంటలో ప్రథమ ఫలము కానీ రకరకాల ఫలాలు కానీ సమృద్ధిగా నీ చేతికి అందినప్పుడు, దీవించబడ్డప్పుడు నీవు పొందిన మేలుల విషయములో నువ్వు ఎట్లా సంతోషించాలి అనేది ఈ మాట. కష్టపడ్డావు, శ్రమపడ్డావు, కన్నీరు గార్చావు, ఉపవాసాలు ఉన్నావు, జాగరణాలు చేసావు, ఒంటరిగానే కష్టపడి నీ కుటుంబం కోసం ఎంతో ప్రయాసపడ్డావు. దేవుని కృపలో ఈనాడు అదొక ఆకారానికి వచ్చింది. నీ కష్టం ఫలించింది. 3 పూట్ల అందరూ తినగలుగుతున్నారు. ఏదో 10 రూపాయలు పక్కన పెట్టుకోగలిగిన పరిస్థితి వచ్చింది. అది ఉద్యోగం అయినా, వ్యవసాయం అయినా, వ్యాపారం అయినా, దేవుడు నీకు కలుగజేసిన మేలులంతటి విషయములో నువ్వు ఎలా సంతోషించాలి? సహజంగా మీరు చూడండి, ఈ తరం చూసుకుంటే ఫస్ట్ శాలరీ పడిందంటే ఏం చేస్తారు? ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక హోటల్కి వెళ్ళి మంచిగా భోజనం చేసి, ఎందుకని? కష్టకాలంలో ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నారు, అదొక సంతోషం. కొంతమందికి ఇంతకాలం నన్ను చీప్గా చూశారు, ఇప్పుడు మన రేంజ్ తెలుస్తుంది అని భోజనం పెట్టేవారు కూడా ఉంటారు. ఇబ్బందులు పడుతూ సహాయాన్ని కోరితే ఓ గ్లాసు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడిన వాళ్ళని పిలిచి మంచి భోజనం పెట్టి, ఇదిరా నీ బుద్ధి నా బుద్ధి అని చెప్పడానికి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఎలాంటి కల్లాకపడం లేకుండా తన బంధుమిత్రులతో ఆ సంతోషాన్ని పంచుకునే వాళ్ళు ఉంటారు. మరి మనం దేవుడు తప్ప మిగతా ప్రపంచం అంతా 2వ స్థానం అనుకునే భక్తులం కదా. దేవుడికి మొదటి స్థానం ఇస్తాం, కుటుంబాలని, బంధుమిత్రులందరినీ మనం ప్రక్కన పెట్టేస్తామని కాదు, ప్రథమ స్థానం, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తాం. తప్పకుండా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యం తల్లిదండ్రులను కనుక సన్మానించమని దేవుని వాక్యం చెప్పింది. తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడు వాక్యం. కనుక దేవుని వాక్యం కానీ, బైబిల్ కానీ, క్రైస్తవ్యం కానీ బంధాలకు, అనుబంధాలకు వ్యతిరేకం కాదు, అతీతం కాదు. కాకపోతే అన్నిటికీ అతీతం దేవుడు, అన్నిటికన్నా పైన దేవుడు, మొదటి ప్రాధాన్యం దేవుడిది, ఆ తర్వాత అనేది బైబిల్ ప్రబోధించిన క్రమం. చాలామంది ఎవరైనా కొంచెం దుర్మార్గులు, పెద్దలని సరిగా మర్యాద చేయని పాపిస్టోళ్ళు ఉంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ దేవుడు ఇదే చెప్పాడా, మీ పాస్టర్లు ఇదే బోధిస్తున్నారా, మీ బైబిల్ ఇలాగే ఉందా అని కోప్పడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే తెలుసు బైబిల్ అలా ఉండదని.
వాళ్ళకున్న కోపాన్ని బయట పెట్టడానికి అదొక అవకాశం దొరికినట్టుగా భావిస్తారు. అందుకే మిమ్మును బట్టి నామం అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంది అని ప్రభువు కూడా దేవుని ప్రజలను కోపపడడం కూడా రోమాపత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలముగా మనకు కూడా బాధలు ఉంటాయి, మనకు కూడా దుఃఖాలు ఉంటాయి, మనకు కూడా సంతోషాలు వస్తాయి. మన బాధలు ఎక్కడా, మన సంతోషాలు ఎక్కడా అనేదే కాన్సెప్ట్. కొంచెం లోక సంబంధంగా ఉన్నా మీరు అర్థం చేసుకోవటం కోసం చెప్తున్నాను. ఎన్నడూ త్రాగుడు అలవాటు లేని ఒకడు మన మధ్య తాగి ఇంటికి వచ్చాడట. ఇదేంటి కొత్త రకం లేనిపోని దరిద్రం అని మాట్లాడుతుంటే నాకు బాధ కలిగించింది, అందుకే తాగేశాను. నీ బాధ ఎలా వ్యక్తపరుస్తున్నావు అదే దేవుని బిడ్డతో ఎలా చేయాలి? పిచ్చి కోపం వచ్చేస్తే ఏం చేస్తావు? మరి పిచ్చి కోపం వచ్చేప్పుడు అన్నం ఏం చేసింది? వీర విజయం సాధిస్తే ఏం చేస్తాం? లవ్ ఫీస్ట్. కానీ ఏలియా ఏం చేశాడు? అగ్ని దిగిరాగా 450 మంది విగ్రహారాధన ప్రభుత్వం నిశేషంగా సంహరించి యెహోవాయుధుడిని కేకలేసి పట్టణమంతటిని తన పాటి తెచ్చుకున్న ఒక బీభత్సమైన విజయమును నమోదు చేసిన తర్వాత ఏలియా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉండిపోయాడు, కానీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు కదా. కనుక మన విజయానికి ఎలా స్పందించాలి? కోపం వస్తే ఎలా స్పందించాలి? దుఃఖం వస్తే ఎలా స్పందించాలి? సంతోషాలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అంటే నేను కోపంలో గబుకుని అనేసానని అనకూడదు, మనం అనకూడదు అలాగా. అంటే సంతోషాన్ని గబుకునని అలా రాకూడదు. అందుచేత అది దేవుని దృష్టికి పాపం అవుతుంది కనుక దేవుని వాక్యంలో ఈ మాటలు రాసిపెట్టాడు. మనకు సంతోషం వస్తే ఎవరితో ఆ సంతోషాన్ని పంచుకోవాలి? ఫ్రెండ్స్తోనా, రిలేటివ్స్తోనా, మన నివాసితులతోనా? ఎక్కడ? వాక్యం ఎలా ఉంది చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషించవలేను. నీకేదైనా మేలు కలిగితే, లాభం కలిగితే, ప్రయోజనం కలిగితే, వర్ధిల్లితే, దీవించబడితే, ఆనందపడదగిన సందర్భం అంటూ నీకేదైనా వస్తే నువ్వు ఎవరితో ఆనందించాలంట? నీవు నీ ఇంటివారు. ఫ్యామిలీకి ఎప్పుడు ప్రాధాన్యం ఉంది. సంతోషరాగానే సెంటర్కి వెళ్ళిపోకూడదు. నీవు నీ ఇంటివారు. ఒక్కొక్కటి ఇంట్లో ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, బయట పోతే అంతతో చిరునవ్వుతూ ఉంటాడు. ఇంత చిరునవ్వుల రారాజు ఆ ఇంటికి ఎంత అద్భుతమైన వరమో కదా అని మనం ఒకళ్ళు ఇంట్లోకి వెళ్తాడు, ఎప్పుడు సీరియస్ ఫేసే. ఈ నవ్వంత రోడ్డు మీదే ఉంటుంది, కొంపకెళ్తాడు, మొహం చాలా బేభత్సంగా ఉంటుంది. ఇంతటి ఆనందమైన భర్తగా పొందిన బిడ్డ, నువ్వు ధన్యురాలం అంటే ఎక్కడ ఆనందం అంటే ఎప్పుడు తిట్టేస్తుంటాను అంటుంది ఆ పిల్ల. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నీకు సంతోషం కలిగినప్పుడు మొదట నీవును నీ ఇంటివారు, నీ ఆనందాలు దుఃఖాలు అన్ని కుటుంబం, ఫ్యామిలీ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. బైబిల్లో పాత నిబంధన గ్రంథం అంతట్లో మీరు చూస్తే ఎక్కడైనా సరే కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావించుకుని ఎవరి పేరు కూడా చెప్పలేదు. మనుషులు అలా చెబుతారంటే దేవుడు కూడా అంతే. యెహోషువను గురించి మాట్లాడిన ప్రతిసారి ఏమంటాడు? మోషే పరిచారకుడగు అనేది 2-3 సార్లే, అత్యధిక సార్లు నూను కుమారుడికి యెహోషువ, నూను కుమారుడికి యెహోషువ. బైబిల్ గ్రంథములో నూన్ అనేవాడు చాలా ప్రఖ్యాతులు ఉందినవాడేమో, అద్భుతాలు చేశాడేమో. మోషే స్థాయి ఉన్నవాడని చూస్తే ఏముండదు. అసలు నూనె అనేవాడి పేరు ఒక అద్భుతం చేసినట్టుగా, యుద్ధం చేసినట్టుగా, 10 రూపాయలు సాధించినట్టుగా ఏముండదు. మరి బైబిల్లో ఆయన పేరు ఉన్న సార్లు ఇంకెవరి పేరు లేదనిపిస్తుంది, అన్నిసార్లు ఉంటుంది ఆ పేరు. నేను ఒకరోజు బాగా ధ్యానించాను, ఏదైనా ఒక మంచి కార్యం చేయకుండా అన్నిసార్లు అబ్బాయి పేరు ఎందుకు వచ్చింది బైబిల్లో? రిమార్కబుల్ ఉండాలి ఏదో ఒకటి. విపరీతంగా స్టడీ చేసి అసలు ఏంటంటావు? నూనె చేసిన కార్యములు, చాలా మంది గురించి అతను చేసిన ఇతర కార్యముల గురించి రాజుల వృత్తాంతుల గ్రంథములు రాయబడను, ఇలాంటివి ఉంటాయి కదా. నూనె అనేవాడు ఏం చేశాడు? ఇంకా అలిసిపోయి కంక్లూషన్కి వచ్చాను ఏంటంటే, యెహోషువ లాంటి కుర్రగాడిని మంచి వయసులో దైవజన చేతులు పెట్టేశాడు. ఇక ఎంతేం చేసిన పుణ్య కార్యం. 40 ఏండ్లు నమ్మకంగా పరిచయం చేశాడు కదండి.
అయ్యగారు కొండ మీదకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంటికి కూడా వెళ్ళదు కదా, అక్కడే ఉన్నాడు కదా. మా పిల్లగారు పెద్దగా ఇంటికి వెళ్ళిపోతారు లేదు దేవుని స్తోత్రం అని సెలవిత్తే అసలు పండగ అసలు ఎంత ఉద్యోగం ఉంటుందంటే అమ్మయ్య హల్లెలూయా. సేవకు వచ్చిన రోజు కూడా వెళ్ళిపోయిన రోజు హ్యాపీ ఫీల్ అయిపోయి ఉన్నారు. స్మైలింగ్ ఫేస్, ఓ గ్లేజింగ్ ఫేస్, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అలాంటివి చూస్తున్నప్పుడు వీరి సంతోషాలు ఎందులో ఉన్నాయో అనిపిస్తుంది. 40 రోజులు ఒక్కడే గుడారం నుంచి కూడా బయటికి రాలేదంట. మా అయ్యగారు దైవజనుడు దేవునితో ముఖాముఖి మాట్లాడుతానికి మహిమలో ఉన్నాడు. అంత అద్భుతమైన అనుభవం ఆయనకు ఉంది. ఆ మహిమలోంచి ఆయన తిరిగి వస్తాడు. నాకేం మహిమ లేదు, నన్ను కూడా ఆ దైవజనుడికి తగినట్టుగా అభివృద్ధి చేయను ఆయన అంటూ గదిలో పడి ఉండిపోయాడు. ఆయన ఆ స్థాయికి తగిన నన్ను కూడా పెంచుకున్నావా. అలాంటి ఒక అద్భుతమైన యోధుడిని సేవకి సమర్పించేసి ఇంటికాడ వాళ్ళ తెప్పలాలు పడ్డారు, కుర్రోళ్ళు లేకపోయినా ఇచ్చేసి ఎదిగిన పిల్లోడిని. ఆ యోగ్యమైన సమర్పణ బట్టేమో అనిపిస్తుంది నాకు. తప్పైతే మీరు చెప్పండి. కాబట్టి నేనేమంటానంటే కుటుంబానికి బైబిల్లో తగిన ప్రాధాన్యత. మీ సంతోషమైన బాధ అయినా సరే రోడ్డు మీదకి వెళ్ళి ఆడి దగ్గర మీ ఆడిపోసం మీద ఈడిపోసం మీద ఎడబండి, కొంపలో ఎడబండి. అదేదో నా మనసు గాయపడింది, నాకు ఇట్లా అనిపించింది. చాలామంది అంటారు ఇంట్లో ఏం చెప్పుకుంటారా మనం, చెప్పుకోలేం కదా ఇంట్లో అంటారు. చెప్పుకోవాల్సిందే ఇంట్లో, రోడ్డు మీద చెప్పుకోవటం అంటారు దరిద్రం. అసలు కొంప గోడు కుటుంబం లేని దిక్కుమాలు లేక రోడ్డు మీద ఆడిపోసం మీద ఈడిపోసం మీద ఎడుతుమండి దరిద్రం అని. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నీ శరీరం, నీ భాగం, నీ సమస్తం ఆడివాడి మీద పడి ఎడుతుమండి దరిద్రం అని. బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ దేవుడు, 2 కుటుంబం, 3 లేకపోతే కూడా లాస్యం లేదు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. అంచేత నా మాటలు దయచేసి దేవునికి ప్రాధాన్యం ఇవ్వండి. తప్పకుండా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సంతోషాలు, మీ దుఃఖ సమయాలు వేరొక చోటగాక కుటుంబంతో గడిపితే అసలు శోధన పాపం వచ్చే ఛాన్సే ఉండదని మీకు దండం పెట్టి చెప్తున్నా. దేవుని స్తోత్రం. పిచ్చి కోపం వచ్చేసిందా, బాధ వచ్చేసింది, ఇంటికి వచ్చి అర్జెంటుగా. ఎప్పుడైతే ఆనందం కలిగింది అర్జెంట్ ఇంటికి వచ్చాయి. నువ్వు సగం చేయించినట్టే, నీకు అసలు తరగనొప్పే లేదు. యేసురక్తం ఇచ్చి గోదావరిలో సామెత ఏంటంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలని. నీకు ఎందుకు వచ్చిన సాగు? విపరీతమైన కోపం వచ్చిందా, గుండె పగిలిపోయిన దుఃఖం వచ్చిందా, అసలు భూమిని బద్దలు చేసిన ఉద్యమం వచ్చిందా, ముందు ఇంటికి వచ్చాయి. నీకు సగం దరిద్రం పోయినట్టే. ప్రభుకు స్తోత్రం అంట. హల్లెలూయా.